సభలో ఆసీనులయున్న పరమాత్మ స్వరూపులైన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సంవృత శేష పాషండ వేద విరుద్ధంగా అంటే ధర్మానికి విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని నాశనం చేస్తారు అంతే. అయితే ధర్మ విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మన ముందు కళ్ళ ముందు కనబడుతున్నారు. కోట్ల రూపాయలు తినేసేవాళ్ళు, కోట్ల రూపాయలు తీసేసుకొని రెండు చేతులు ఎత్తేసేవాళ్ళు, కోట్ల రూపాయలు తీసుకొని దేశాన్నే నాశనం చేసేసేవారు. మరి వీళ్ళందరూ నశించటం లేదే, నశిస్తారు. వాళ్ళు నశించకుండా వాళ్ళు ఎప్పుడూ అశాంతిగానే ఉంటారు. వాళ్ళు క్షణం అశాంతితో ఉంటారు. క్షణం అశాంతితో ఉండి 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 జీవించి చస్తారు. అర్థమైందా? సామాన్యం కాదు. ఎవరైనా సరే ప్రకృతి ఎవరిని కూడా విడిచిపెట్టదు. నువ్వేం చేసావో అదే నీకు వస్తుంది. ఈరోజు నీ దగ్గర నేను ఒక 1,00,000 రూపాయలు లంచం తీసుకుంటే రేపు నువ్వు నాకు 1,00,000 రూపాయలు చెల్లించవలసిందా లేదా దానికి ఇక్కడ ప్రశ్నే లేదు. అట్లా ఎందుకు? ఇది ప్రకృతి నియమం. ఇది నువ్వు ఈరోజు నన్ను కొట్టావా, నీ యొక్క శక్తి, నీకు బలం, నీకు అండ, నీ దండ చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా సంచరించి నన్ను కొట్టి నన్ను లేనిపోని కేసులు పెట్టావా, నువ్వు తప్పకుండా ఇంతకుండా ఒక 100 కేసుల్లో ఇరుక్కుపోయి ఒక 100 సార్లు దెబ్బలు తిని నీవు ఉంటావు. ఇది ప్రకృతి యొక్క స్లాబ్ బై స్లాబ్. ఒక చెంప పడితే ఇంకో చెంపనే వాయిస్తుందట. భగవంతుని యొక్క సృష్టి విధానం ఇది. ఎవరిని విడిచిపెట్టేది లేదు. అందుకు కాబట్టి ధర్మం అనేది ఒకటి ఉన్నది, భగవంతుడు అనేవాడు ఒకటి ఉన్నాడు, పరమాత్మ అనేది ఒకటి ఉన్నది అని భయం కలిగి మనిషి జీవించాలి. ఆ భయం లేకుండా ఎట్టంటట్టే జీవించి ఉన్నట్టయితే తప్పక అతడు అనేక జన్మలు ఆసురీమి యోనిమాపన్న మూఢా జన్మని అనేక జన్మలు ఎత్తి చచ్చి పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటుంటాడు. నీచ జన్మలు ఎత్తుతారు. ఆసురీ యోనుల్లో రాక్షస యోనుల్లో పడతాడు. అర్థమైందా లేదా? తప్పు చేస్తే అంత క్లియర్గా అయిపోయేది లేదు. మనకు కనబడచ్చు. ఈరోజు పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరగచ్చు, పెద్ద పదవుల్లో ఉండొచ్చు. అంత ఉన్నంత మాత్రాన అయిపోదు. కానీ తాను ఏది చేశాడో అది తాను మొత్తం మళ్ళీ లోకానికి అందించాలా, తప్పక అప్పు తీర్చాలి. అటువంటి వేద విరుద్ధంగా నడుచుకునే వాటి పాషండుల్ని, ధర్మ విరుద్ధంగా నడుచుకునే వాళ్ళని అమ్మవారట తగిన శాస్తి చెప్తుంది. అట్లా ఎవరిని ఈ ప్రపంచం వదలదు. అందుకు కాబట్టి ఎట్లా ఉండాలి మనం? భక్తి ప్రపత్తులు కలిగి ధర్మానికి విరుద్ధం కాకుండా మన జీవనం అట్లా ఉండాలి. ఆ జీవనమే గొప్పది. అటువంటి తత్వాన్ని తెలుపుతున్నవే ధార్మిక గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, అట్లాగే భారతము, అది మరి రామాయణం, అట్లా భాగవతం, ఇంకా ఆధ్యాత్మిక గ్రంథాలు మరి ఎన్నో. అట్లా మహాత్ములు ఎంతోమంది ఈ బోధలన్నీ చెప్పుకొస్తూనే ఉన్నారు. మనిషి తరించాలి, తరించి గొప్పవాడు కావాలి. ఈ లోకం అస్థిరమైనది, అనిత్యమైనది. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వభా. అనిత్యమైన ఈ లోకానికి వచ్చాం, నిత్యము శాశ్వతమైనటువంటి పరమాత్మను ఆశ్రయించి గొప్పగా మనం వెళ్ళిపోవాలి. అంతేగాని ఈ లోకం శాశ్వతం కాదు. ముమ్మాటికి ఈ లోకం శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా కన్ను మూసి కన్ను తెరిచే లోపలే నశించిపోతాయి. అయినటువంటి ఆ భావన హృదయానికి దృఢపడాలి. అటువంటి దృఢపడాలంటే నువ్వు సదాచారవంతుడు కావాలి. ఏం కావాలా? సదాచారవంతుడు కావాలా. నీలో దురాచారాన్ని విడిచిపెట్టాలా. అందుకే ఇక్కడ అంటుంది సదాచార ప్రవర్తిక. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో, ధర్మాన్ని ఆశ్రయిస్తారో, పెద్దవాళ్ళని ఆశ్రయిస్తారో,
సత్శాస్త్రాలను ఆశ్రయిస్తారో వాళ్ళే సదాచారవంతులు. చూసారా, అటువంటి సదాచారంలో అమ్మవారంట ప్రవర్తింపజేస్తుంది. దురాచారాలు ఉన్నవాడు సదాచారానికి రాగలడు, ప్రయత్నం చేస్తే రాగలడు. అందుకే మరి ఏమన్నారు, తుజ్జన సజ్జనో భూయ సజ్జన శాంతి మా ప్రియ శాంతో ముచ్చేత బంధేభ్యో ముక్తశ్చాన్యాన్యమోచయేత్తు అన్నాడా లేదా? దుర్జనులు సజ్జనులుగా కానీ మనం రోజు ప్రార్థన చేస్తున్నాం. దుర్జన సజ్జనో భూయాత్, దుర్మార్గులు దుర్జనులు వీళ్ళందరూ సజ్జనులు అవుగాక. సజ్జనులు కాకపోతే నీకేం నష్టం? గొప్ప నష్టం. నీకు అశాంతే అశాంతి. ఎప్పుడు నిన్ను మీ పక్కింటి వాళ్ళు అంటే అంటే ఒక చీపురు పుల్ల పడితే, ఒక కాగితం పడితే మాటికి వేధిస్తుంటే నీకు శాంతి ఉంటుందా? ఇంట్లోకి వెళ్తే నీకు శాంతి ఉన్నది అనుకున్నావు. ఆ ఇంట్లోని వెళ్ళగానే నీ కొడుకో కూతురో నువ్వు ఏం చేసినా నచ్చేది లేదు, తిట్టడమే తిట్టడం. ఇక నీకు శాంతి ఉంటుందా? అది చూసావా? అందుకు కాబట్టి దుర్జనులు సజ్జనులు కావాలి. దుర్జనుడు సజ్జనుడుగా మారితే కానీ ఈ సజ్జనుడు కూడా శాంతి ఉండదు. అట్లా అందుకే మన శ్లోకం ప్రతిరోజు మనం పారాయణ చేస్తుంటాం. దుర్జన సజ్జనో భూయ సజ్జన శాంతి మా ప్రియ. సజ్జనులకి శాంతి కలగాల. సజ్జనులకి ఏం కావాలా? శాంతి కావాలి. సజ్జన శాంతి మాప్య శాంతో ముచ్చేత బంధేభ్య. శాంతి నువ్వు పొందావు కదా, శాంతి కలిగిన వాడికి బంధాల నుండి విముక్తి కలగాలి. వాడికి బంధాలు విముక్తి పడిపోతాడు. శాంతి ఎప్పుడైతే వచ్చిందో నీకు ఈ బంధాలు ఉంటాయి, సర్వబంధాలు తొలగిపోతాయి. ఆ బంధాలు నువ్వు కావాలో తొలగిపోవాలంటే నువ్వేం కావాలా? సదాచారవంతుడు కావాలి. అటువంటి సదాచారాన్ని మన లోపల ప్రతిరోజు పెంచుకోవాలి. మన లోపల రెండు ఉంటాయి, దురాచారం ఉంటుంది, సదాచారం ఉంటాయి. సదాచారం కలిగిన వృత్తులు ఉన్నాయి, దురాచారం కలిగిన వృత్తులు ఉన్నాయి. ఈ రెండింటికి యుద్ధం జరుగుతుంటారు ప్రతిరోజు. వాటన్నిటి నుండి నువ్వు తొలగించాలి, సదాచారాన్ని తెచ్చి ముందు పెట్టాలి. అప్పుడు నీ ఇంట్లో, నీ బయట, నీ చుట్టూ అంత శాంతి వాతావరణం కలుగుతుంది. మరి అటువంటి శాంతి కలిగి అందరూ కూడా జీవన్ముక్తులై అఖండమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలతో తొలతూగి భగవద్ అనుగ్రహానికి పాత్రులై సద్గురుమూర్తి కృపకు పాత్రులై తరించాలని కోరుతూ ఓం సహనాభవతు సహనో భవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.